ఓం శాంతి. ఇప్పుడు మేము రాజస్థాన్లో ఏంటంటే ఇక్కడ మిల్లం అని ఉంటుంది. మరి సేవ కోసం నెల రోజులు ఉంటాం. ముందేసి ఇదంతా చేసుకొని వస్తాం. ఎందుకంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తాడంటే రీఛార్జ్ అనమాట. అంటే సోల్కి ఎనర్జీ. ఇప్పుడు ప్రతి దానికి కూడా మనం ఛార్జింగ్ చేస్తాం. ప్రతి బ్యాటరీకి ఛార్జింగ్ అవ్వాలి. ఛార్జింగ్ అవుతే మళ్ళీ మనం పని చేస్తాం. అంటే ఆ వాతావరణం, ఆ ప్రదేశము, ఆ చుట్టుపక్కల ఉన్న ఏరియాలో అక్కడ చేసే రాజ్యోగ శిక్షణ చాలా ఫస్ట్ క్లాస్గా ఇస్తారు. ఆ యొక్క అన్నీ సహకరిస్తామాట. అంత ప్రపంచాన్ని మనం మర్చిపోతాం. ఇప్పుడు మనం ఏదైనా ఒక ఇల్లు కట్టేటప్పుడు కట్టేస్తుంటే నమూనా వేస్తాం, ప్లాన్ చేస్తాం. ఇల్లు అంటే ఎలాగ ఉండాలని. ఆ తర్వాత ఇల్లు కడతాం. సో అలాగే స్వర్గం ఎలాగ ఉంటుంది, రాబోయే ఎలాగ ఉంటుంది అని అనేటప్పటికి ఏంటంటే అది ఒక స్థూలంగా అంటే ఒక చిత్రం అన్నమాట. అది మీకు శాంతివనం, ఆబు పర్వతం, మౌంట్ ఆబు, రాజస్థాన్, పాండవాన్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఎంతో మంచి దీనిగా ఉంటుంది. వెళ్ళే వాళ్ళందరూ తెలుసు, చూసిన వాళ్ళందరికీ. మేము కూడా చాలామంది తీసుకెళ్ళాం, వచ్చాం, చేసాం. అయితే ఇక్కడ ఒకటి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇక్కడ భగవంతుడు చెప్తున్న విద్య అంతా ఏంటంటే ఈశ్వర విద్య ఆనా ఔర్ జానా. ఆనా ఔర్ జానా అంటే రావడం, వెళ్ళడం అన్నమాట. మనం ప్రతి ఒక్కరూ కూడా అనుకోండి, ఒక దగ్గరికి వెళ్ళాం అనుకోండి, మళ్ళీ రిటర్న్ రావాలి. బయటికి వెళ్తే లోపల రావాలి, లోపల ఉన్న వాళ్ళు మళ్ళీ బయటికి వెళ్ళాలి. ఇది సూర్యుడు ఉదయిస్తున్నాడు, మళ్ళీ అస్తమిస్తున్నాడు, ఉదయిస్తున్నాడు, అస్తమిస్తుంది. ఇది రొటీన్గా నడుస్తుంది ప్రతిదీ. ఇది సృష్టిలో సిస్టమ్ అన్నమాట. ఇది నియమపూర్వకంగా తయారైంది. అందులో వెళ్ళామంటే అక్కడ దేనికి వెళ్తున్నాం? భగవంతుని యొక్క శక్తిని ప్రశాంతంగా కూర్చొని అక్కడ ఎవరైతే అనుభవపూర్వకంగా ఏ అయితే క్లాసులు ఉన్నాయో మంచి మంచి క్లాసులు, పెద్దవాళ్ళు ఎంతో చక్కగా వాళ్ళ అనుభవాలతో క్లాసులు చేస్తూ మనలో ఉన్న కిచిడి చెత్త ఏదైతే ఉందో ఇదంతా ఫిల్టరేట్ చేసి పంపిస్తాం. మిగతా ఇప్పుడు మరి ఇంకో విషయం అయితే ఫస్ట్ పరమాత్ముడు 1936లో వచ్చేటప్పుడు సింధు హైదరాబాద్ పాకిస్తాన్లోని వజ్ర వ్యాపారస్తుడు అయిన దాదా లేఖరాజు గారు ఆయన చేసినప్పుడు అతను తీసుకొని బ్రహ్మాని ఆయనకు నామకరణం చేశారు. సో ఆయన ఏంటంటే పాకిస్తాన్లో ఎక్కువగా ఉన్నాడు కనుక ఆయన ఆ చుట్టుపక్కల ఏ వాతావరణంలో అనుభవాలు అన్నీ ఉన్నాయి కనుక అక్కడి నుంచి రాజస్థాన్ వెళ్తే ఆ చుట్టుపక్కల ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని అతను అనుభవపూర్వకంగా చెప్పారు. ఇక్కడ తండ్రి పరమాత్మ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ స్టేట్లో ఉన్నారు కనుక వాళ్ళ యొక్క అనుభవాలు ఉంటాయి. ఇప్పుడు నేను ఆత్మ ఉన్నాను, ఆంధ్రప్రదేశ్లో ఉన్నాను. ఆంధ్రప్రదేశ్లో వెంకటేశ్వర స్వామి చెప్తాను, సత్యనారాయణ స్వామి చెప్తాను, సింహాచలం కోసం చెప్తాం. ఈ చుట్టుపక్కల ఏదైతే మన విశాఖపట్నంలో కనకమహర్షి కానీ ఇంకే దేవీ దేవతలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ లోకాల తల్లి వీళ్ళందరికీ మనం తెలుసు కనుక దాని జ్ఞానం విధంగా చెప్తాం మాట. ముందు అందుకే స్వయం పరివర్తన, విశ్వపరిత అంతా మన ఇంట్లో వాళ్ళు, మన కుటుంబం, మన ఇవన్నీ చూసుకునే వాళ్ళు. అంతేకాదు పరిగెత్తి పాలు తాగి కంటే నిలబడి నీళ్ళు తాగమంట అనే పాట ఉందన్నమాట. అలాగేంటంటే మనం ఎక్కడికో వెళ్ళిపోవాల్సి లేదు, కానీ అక్కడ అడ్డం ఉంది కనుక ప్రతిదానికి ఒకసారి వెళ్ళాలి, రావాలి. అక్కడి నుంచి మనం నేర్చుకొని మళ్ళీ ఇంటి దగ్గర ఉండి గృహస్థులో ఉంటూ ఆత్మ స్వచ్ఛంగా ప్రత్యేకంగా ప్యూరిటీగా తయారు చేసుకోవాలి. ప్రతి కర్మ చేయొచ్చు, కానీ పరమాత్మను శుద్ధి చేయాలి. అచ్చా. ఓం శాంతి.